ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు అవినీతి పార్టీలే అని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా స్పష్టం చేశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబు ఘనులు అన్నారు. రాష్ట్రానికి బీజేపీతోనే న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి న్యాయం జరగాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలిపారు. టీడీపీ, వైసీపీలు రెండు అవినీతి పార్టీలేనని, ఈ రాష్ట్రానికి బీజేపీ వల్లే న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. ఏపీ పర్యటనలో భాగంగా ఆయన విజయనగరం వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన టీడీపీ తీరుపై నిప్పులు చెరిగారు. ఏపీకి బీజేపీ ప్రభుత్వం ఏమీ చెయ్యలేదంటూ చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. मुझसे ज्यादा चंद्रबाबू नायडू को करीबी से जानते हैं, मगर फिर भी मैं मानता हूं कि याद दिलाने का मेरा दायित्व है। चंद्रबाबू नायडू जी ने अपनी कैरियर की शुरुआत कांग्रेस के विधायक कर की थी। उसके बाद में महान एनटीआर के साथ जुड़े और उनकी पार्टी टीडीपी में शामिल हुए और सत्ता का सुख भोगा, और जब मौका मिला उनको आगे बढ़ाने वाले एनटीआर को धोखा देकर उनकी पूरी पार्टी को हड़प करने का काम यही चंद्रबाबू नायडू ने। చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభమయ్యింది కాంగ్రెస్ పార్టీలోనే అని అమిత్ షా తెలిపారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లి ఎన్టీఆర్ ని మోసం చేసి పార్టీ పగ్గాలను చేజెక్కించుకున్నారని వ్యాఖ్యానించారు. ఆపై ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా చేరిన చంద్రబాబు అకారణ వైరం పెట్టుకుని బయటకొచ్చేశారని అన్నారు. 2019లో మోదీ తిరిగి ప్రధాని కావడం ఖాయమని, మళ్లీ ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు ప్రయత్నిస్తే తాము రానివ్వమని స్పష్టం చేశారు. मैं चंद्रबाबू जी को एक शार्प क्वेश्चन पूछना चाहता हूं। आपका क्षेत्र रायलसीमा के अंदर 14 साल आप मुख्यमंत्री रहे, एक भी इरिगेशन प्रोजेक्ट आपने शुरू किया है तो जरा इसका नाम रायलसीमा की जनता को बता दीजिए। मगर जब उनको लगा कि उनके सरकार चलाने के तरीकों से ये महान आंध्र प्रदेश की जनता नाराज है, अपने बेटे को मुख्यमंत्री बनाने के प्रयास के कारण ये आंध्र प्रदेश की जनता नाराज है, कैपिटल के अमरावती के निर्माण में हुए भ्रष्टाचार के अंदर आंध्र प्रदेश की जनता नाराज है, पोलावरम डैम के अंदर किए हुए भ्रष्टाचार के कारण आंध्र प्रदेश की जनता नाराज है, तो उसकी सिंपैथी गेन करने के लिए भारतीय जनता पार्टी पर आरोप लगाकर वो आज हमसे अलग होकर खड़े हुए। టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ప్రతి విషయంలోనూ యూటర్న్ తీసుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే క్వార్టర్స్ వద్ద బీజేపీ ప్రజా చైతన్య బస్సు యాత్రను ఆయన ప్రారంభించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల కోసం పార్టీ పెడితే ఆయన పంచన చంద్రబాబు చేరారని, 1998లో వాజ్పేయి ప్రధాని అవుతారని తెలిసి బీజేపీతో చేతులు కలిపారని, 2004లో బీజేపీని వీడి కొత్త వారితో జతకట్టారని అన్నారు. ఇప్పుడు ఎన్డీఏ నుంచి వైదొలిగి ఏపీ ప్రజలను మోసగించిన కాంగ్రెస్ తో జత కలిపారని అన్నారు. और एनटी रामाराव को भी धोखा देकर अपनी ही पार्टी से एनटी रामाराव को निष्कासित कर उनसे सत्ता हथिया ली। उसके बाद में जब अटल जी प्रधानमंत्री बने, सत्ता का सुख भोगने के लिए अटल जी के साथ आए और एनडीए में शामिल हो गए, और जैसे ही एनडीए की सरकार केंद्र में गई, अटल जी का पाला छोड़कर इनसे अलग हो गए। తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి తాము ఎంతో తోడ్పాటు అందించామని చెప్పారు.